తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి మంత్రులకు మధ్య అంతర్గత సమన్వయ లోపం మరియు కమ్యూనికేషన్ గ్యాప్ రోజు రోజుకు పెరిగిపోతుంది. కేబినెట్ లోని చాలా మంది మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి కంటే తాము రాజకీయంగా సీనియర్లమనే భావనతో ఉండటంతో ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా కాకుండా ఎవరికి తోచింది వారు చేసుకుపోతున్నారు. పదే పదే చెప్పిన మంత్రులు వినకపోవడంతో సీఎం కూడా ఎవరిని గద్దించకుండా తన మానాన తాను ఫ్యూచర్ సిటీ పర్యటన రంగ సమీక్షలతో ముందుకు సాగుతున్నారు. ఇదే సమయంలో మంత్రుల మధ్య కూడా విభేదాలు తీవ్రమవుతున్నాయి. దేవాదాయ శాఖపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమీక్ష జరపడంపై మంత్రి కొండా సురేఖ సీఎం కు ఘాటుగా ఫిర్యాదు చేయగా, మరోవైపు సీఎం అసహనం వ్యక్తం చేశారనే కారణంతో ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారిక సమీక్షలకు డుమ్మా కొడుతున్నారు. ఈ అంతర్గత పోరు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ప్రభుత్వానికి పరిపాలనా పరమైన సమస్యలు ఎదురవడమే కాకుండా అది బీఆర్ఎస్ బీజేపీలకు అస్త్రంగా మారే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి కేబినెట్ ను తన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రివర్గ ప్రక్షాళన చేయడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు.